నువ్వేర్పాట్లు చేసింది మనం పారిపోవడానికి. అంటే నువ్వు పారిపోవడానికి తప్పించుకోలేదా? పగ తీర్చుకోవడానికి తప్పించుకున్నాను. పగ ప్రతీకారాలేంటి నాగరాజ్? స్కెచ్ వేయటం పని కానియటం, స్కెచ్ ఫెయిల్ అయితే ఇంకో స్కెచ్ వేయటం, అదే కాని పని. నిన్నటి వరకు అమ్మాయిల్ని అమ్మటం, వెంటపడిన పోలీసుని దారి మళ్లించడం నాకు ఆట. మరి ఇప్పుడు అవసరం. అది కాదు నాగరాజ్. చెప్పడం తప్ప చెప్పించుకోవడం నాకు తెలీదు. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వేం చేయాలో నీకు తెలుసు. తెలియని వాటి గురించి తెలుసుకోవాలని, అలవాటు లేని వాటి గురించి అలవాటు చేసుకోవాలని చూస్తే మొదట మైండ్ చెడిపోతుంది, తర్వాత నీ జాతకమే చెడిపోతుంది. పనవగానే కాంటాక్ట్ చేస్తాను. అప్పటి వరకు సైలెంట్గా ఉండు. సెల్ ఫోనా? అవును, నువ్వెప్పుడు నాతో మాట్లాడాలన్నా మాట్లాడొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, పాటలు వినొచ్చు. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. చరిత్రలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను. చాలా బాగుంది. నువ్వు ఒకసారి ఒకటిని గట్టిగా నొక్కు. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను. నేనొక ఫోటో తీనా? వై నాట్? ఈ పక్కన ఉన్న బటన్ నాకు సరిపోతుంది. ఓకే, రెడీ? బాగుంది. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను. ఆలయాన దైవం సాక్షిగా. బాబాయ్, మధ్యాహ్నం అనగా వచ్చేస్తా ఉన్నారు. సాయంత్రం అయిపోయింది, వీళ్ళు ఇంకా రాలేదేంటి బాబాయ్? ప్రతిదానికి ఇలా కంగారు పడిపోతే ఎలా సత్యం? మొదటిసారిగా రాధమ్మను సిటీ తీసుకెళ్లాడు కదా వంశీబాబు. అన్నీ చూసి షాపింగ్ అది చేసేటప్పటికి లేట్ అయి ఉంటుంది. మామూలుగా అయితే పర్వాలేదు బాబాయ్, కానీ సాయంత్రం కార్యక్రమం ఉందిగా. ఆ విషయం వంశీబాబుకి తెలుసు కదా సత్యం. ఈ పాటికి బయలుదేరే ఉంటారు, వచ్చేస్తారులే, నువ్వేం కంగారు పడకు. నాగరాజ్ తప్పించుకున్నాడు. సరిగ్గా ఈ టైంలోనే వీళ్ళిద్దరూ సిటీకి వెళ్లారు. వీళ్ళొచ్చే వరకు టెన్షనే.
స్టాప్ బాబు, ఆపమ్మా ఆపమ్మా. ఎక్కడికి? కొట్టాల. బాబు వచ్చేసారా? ఎంతసేపు మీరు రాకపోయేసరికి మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇంతకీ రాధమ్మేది? నాతో పాటే కారు దిగింది, వెనకొస్తున్నట్టుంది. రాములమ్మ, ముత్యాలు, సుశీల పిన్ని, రాజమత్త, అందరూ రండి. ఓ, మొదటిసారి పట్నం చూసి వచ్చిందిగా బాబు. చుట్టుపక్కల వాళ్ళకి కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఉంటుంది. ఇంతకీ పట్నంలో ఏం చూశారు? కార్లో వెళ్ళాం కదా, అది ఇది ఏంటి మొత్తం ఊరంతా చూపెట్టారు ఆయన. అవునా? అబ్బా, ఆ మేడలు, మిద్దెలు, రోడ్లు, కార్లు, బస్సులు, జనం చూడటానికి 2 కళ్ళు చాలేదనుకో. అవునా? అంత బాగుందా? అవును, అన్నీ చూసి మధ్యాహ్నం హోటల్లో భోంచేసాం. చీరలు నగలుగానే ఉన్నా కొన్నారా? అసలు ఆ విషయం చెప్పడానికి పిలిచాను. అవునా? ఇదిగో ఈ బుల్లి ఫోన్ కొనిచ్చారు. ఏది? బుజ్జిముండా, ఎంత బాగుందో చూడండి. ఇది మామూలు ఫోన్ కాదు, దీంతో మా ఆయన ఎక్కడున్నా చక్కగా మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, మనకి కావలసిన పాటలు కూడా వినొచ్చు. జయమా, మన రాధమ్మ అక్కడెక్కడ ఉండుంటుంది, వెళ్ళి త్వరగా పిలుచుకురా. బాబు. బాబు, మీరు వెళ్ళి స్నానం చేసి రండి బాబు. అలాగే. అమ్మో, ఎంత బాగుందో చూడండి, మా రాధమ్మే రాధమ్మ. రాధమ్మా, రాధమ్మా, ఏంటి నువ్వు ఇక్కడున్నావా? ఇవాళ కార్యం ఉంది కదా, ఇక్కడ కబుర్లు చెప్తుంటే ఎట్టా? మీరు కూడా ఏంటే రాధమ్మని తయారు చేయాలి కదా. పదండి, అందరూ రండి, పదమ్మా పోదాం. అబ్బా ఉండవే. ఎందుకలా తల అటు ఇటు తిప్పుతున్నావు? కుదురుగా ఉండలేవా? లేకపోతే ఎప్పుడెప్పుడు ఆ గదిలోకి వెళ్దావా అని ఆత్రమా? నిన్ను మామూలుగా చూసే డాక్టర్ గారు మనసు పారేసుకున్నారు. ఇప్పుడు ఈ తెల్ల చీర మల్లెపూల్లో చూస్తే మోర్చిపోతారేమో. అలాగైతే ఆయనకు ట్రీట్మెంట్ చేయించడానికి మరొక డాక్టర్ని తీసుకువెళ్ళాలి. ఎలా ఉన్నాను తాతయ్య? ఇటు తిరుగు. నీకేమిట్రా సూపర్గా ఉన్నావు. ఇప్పుడు నువ్వు చిన్న సైజు రాజకుమార్లా కనిపిస్తున్నావు. డిఫరెన్స్ ఆఫ్ కొట్టాలా? చూడమ్మా, లోపలికి వెళ్ళాక సిగ్గను కూర్చుంటే కుదరదు. మాట కలపాలి, మనసులో ఉన్న చెప్పాలి. అలాగని ఊరికే కబుర్లతో కాలక్షేపం చేస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలి. ఆ బంధమే మొగుడు పెళ్ళాల్ని బతుకంతా కట్టిపడేస్తుంది. ఏంటి తాతయ్య అలా చూస్తున్నావు? ఏమి లేదురా, మీ అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చారురా. ఈ టైంలో వాళ్ళు ఉంటే ఎంత సంతోషించేవాళ్ళు. నువ్వు బాగా చదువుకోవాలని, పైకి రావాలని మీ నాన్న ఎప్పుడు అంటుండేవాడు. కానీ దురదృష్టం ఏమిటంటే నీ ఎదుగుదల చూడకుండానే వాడు వెళ్ళిపోయాడు. ఏది ఏమైనా నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకు తాతయ్య? మీ నాన్నకల్లా నిజం చేశావురా. బాగా చదువుకున్నావు, డాక్టర్ అయ్యావు. మీ అమ్మా నాన్న ఆ పైలోకాల నుంచి నిన్ను మనసారా దీవిస్తారురా. థ్యాంక్ యూ తాతయ్య. మన సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ఎంత ప్రాముఖ్యత ఉందో శోభనానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందిరా. టుడే ఈజ్ యువర్ ఫస్ట్ నైట్. ఈ రోజు మీకు ఏర్పడే అనుభవాలు, అనుభూతులు
జీవితాంతం మీరిద్దరూ అన్యోన్యంగా ఉండేటట్టు చేస్తాయిరా. పైగా నువ్వు కోరుకున్న అమ్మాయిని, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఇంతకంటే అదృష్టం ఎవరికి ఉంటుందిరా? సో జీవితాంతం ప్రేమలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ హాయిగా బతకండి. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్. అంతా మీ ఆశీర్వాదం తాతయ్య. ఆపిల్ పండులో ఎంత ముద్దొస్తున్నావే. నీ అందాన్ని కొరకు తినేయాలనిపిస్తుంది. ఆ పని మాత్రం చేయకు. పాపం వాళ్ళ ఆయన అందుకోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. రాధా, రాధా, మనమేమి తగ్గద్దు సరేనా? వాళ్ళు ఓడిపోవాలి రాధా. అయ్యా, ముహూర్తానికి టైం అవుతోంది. జరిపించవలసిన కార్యక్రమాన్ని జరిపించండి. ఈ బంతి ఆటలు ఆపు చేసి తర్వాత కార్యక్రమం చూడండి. అలాగేనండి. మా దగ్గర మాట్లాడటం కానీ చెప్పాలి. సరేనా? ఊరుకోవే. అబ్బో అంత సిగ్గే. రాధా, ఆల్ ది బెస్ట్. వాళ్ళని లోపలికి పంపించాము కదా, ఇంకా మనం ఎందుకు ఎక్కడ? పదండి. పదండి బాబాయ్. అక్కడే ఆగిపోయావే. నిన్నటి వరకు నేరుగా బంగ్లాకే వచ్చేదానివి, ఇప్పుడేమైంది? అప్పుడు వేరు, ఇప్పుడు ఇప్పుడు భార్య స్థానం ఉండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ.
ఏదో ఒకటి మాట్లాడరాదా? నాకేం తెలుసు, మీరే మాట్లాడండి. ఏం మాట్లాడినావు? ఏదో ఒకటి, మీరేం మాట్లాడినా నాకు వినాలనిపిస్తుంది. ఏంటలా మౌనంగా ఉండిపోయారు? ఇంతకు ముందు బోల్డ్ విషయాలు చెప్పేవారు. అప్పుడంటే అది వేరు, కానీ ఇప్పుడు ఇప్పుడు మొదటి రాత్రి భర్తతో ఎలా మాట్లాడాలో బాగా సలహాలిచ్చి లోపలికి పంపించినట్టున్నారు మీ ఫ్రెండ్స్. బ్యాడ్ లక్, నాకు ఆ ఛాన్స్ లేదు. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా. అన్ని విషయాలు చెప్పిన మీ ఫ్రెండ్స్ నీ విషయంలో ఒకటి మర్చిపోయారు. ఏంటో నీకు అర్థం కాలేదా? చూడు, బొట్టు, కాటుక, ముక్కు పుడక, పాపిడి బొట్టు అన్నీ ఉన్నాయే. ఒక చిన్న కరెక్షన్ చేస్తే నువ్వు ఇంకా అందంగా ఉంటావు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. నువ్వెప్పుడు నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని జడ్లో మల్లెపూలతోటి ఉండాలి. అలా నిన్ను చూస్తే నాకు నువ్వు తప్ప ఇంకేమీ గుర్తుండదు. అరే చూడలేదు బాయ్. బాయ్, ఈ ఊళ్ళో వంశీబాబు అనే డాక్టర్ ఇల్లు ఎక్కడ బాయ్? తెలిస్తే తొందరగా చెప్పు బాయ్. నా భార్యకి బిడ్డ అడ్డం తిరిగింది. టౌన్కి వెళ్ళే టైం లేదు. ఎవరో చెప్తే ఈయన గురించి తెలిసింది. ఆయన వెంటనే తీసుకెళ్ళాలి. ఆయన ఇల్లు ఎక్కడ బాయ్? ఆయన తప్పితే నా భార్యను ఎవ్వరూ కాపాడలేరు. ఎవరినైనా తీసుకురావాలన్నా ఈ టైంలో మా ఊరికి ఎవ్వరూ నడిచిరారు. నువ్వేం దిగులు పడకు. ఇది రావు. అలా ముందుకెళ్ళి కుడి చేతి పక్కకు తిరిగితే అలాగే బాయ్. 4వ ఇల్లు. తొందరగా పోయి నీ భార్యను బతికించుకో. పో, జావ్ జల్దీ. వాడు నీ భార్యని బిడ్డని కాపాడతాడు, కానీ వాడినెవరు కాపాడతారు? వాడికి ఇది మొదటి రాత్రి కాదు, కాలరాత్రి.